కేంద్రంలో కాంగ్రెస్ బీజేపీకి ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయిలో మెజార్టీ వచ్చే అవకాశం లేదనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అటు కాంగ్రెస్ ఇటు బీజేపీలకు ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ప్రాంతీయ పార్టీల మద్దతు కీలకం కానుంది. ప్రస్తుతం జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన టీడీపీ అధినేత చంద్రబాబు పలు ఇతర ప్రాంతీయ పార్టీలను కూడా కాంగ్రెస్ కూటమిలోకి తీసుకొచ్చేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా పర్యటనలతో తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, కేసీఆర్ జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మారారు. జాతీయ స్థాయి రాజకీయాల్లో మార్పు కోసం అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీని గద్దెదించడమే లక్ష్యంగా చంద్రబాబు ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలి అని కేసీఆర్ విస్తృతంగా పర్యటించారు. అయితే ఇక్కడే ఇద్దరి మధ్య పొసగలేదు. పైగా వైసీపీ అధినేత జగన్ కు కేసీఆర్ సపోర్ట్ చేస్తూ ఉండడంతో ఏపీలో ఎన్నికల ముందు చంద్రబాబు, కేసీఆర్ మధ్య మాటల యుద్దం నడిచింది. అయితే దేశంలో, రాష్ట్రంలో మారుతున్న పరిణామాల వల్ల ఈ మధ్య కాలంలో కేసీఆర్ సైలెంట్ అయ్యారు. చంద్రబాబుపై కామెంట్స్ తగ్గించారు. అయితే తాజాగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సీఈసీతో సమావేశం అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. భవిష్యత్తులో టీఆర్ఎస్తో కలిసి పనిచేస్తారా అన్న ప్రశ్నకు ఆసక్తికరంగా స్పందించారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉండే ఏ పార్టీ ముందుకొచ్చినా ఆహ్వానిస్తామన్నారు. మరీ ఊహాత్మక ప్రశ్నలు వద్దని మీడియాకు సూచించారు. బీజేపీకి వ్యతిరేకంగా ఎవరొచ్చినా కలుస్తాం. ఒక పార్టీపై వివక్ష చూపించాల్సిన అవసరం లేదన్నారు చంద్రబాబు. బీజేపీకి వ్యతిరేకంగా ఎవరు కలిసి వచ్చినా అందరినీ కలుపుకోవడం చెప్పాను. హైపోథెటికల్ క్వశ్చన్స్ వద్దు. యాంటీ బీజేపీ, యాంటీ ఎన్డీఏ ఎవరు వస్తారో అందరికీ వెల్కమ్. ఈ ఫోరంలో అందరూ ఉంటారు. దీంతో చంద్రబాబు, కేసీఆర్ కలిసి పనిచేయనున్నారా అనే చర్చ ఊపందుకుంది. ఇదే జరిగితే జగన్ పరిస్థితి ఏంటో మరి.